జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 ఫంక్షన్ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లో అద్భుతమైనటువంటి సక్సెస్ అయింది. ఈ సందర్భంగా వార్ 2 చేయడానికి ముఖ్య కారణం కథ, ఇతర విషయాలు కాదు. నువ్వు ఈ సినిమా చేయాలి, మీ అభిమానులు గర్వపడేలా ఈ మూవీ తీస్తా అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి నా ధన్యవాదాలు. ఆయన మాట వినకుండా నమ్మకుండా ఉంటే మీ ముందు ఇంత గర్వంగా నిలబడి ఉండేవాడిని కాదు. ఆయనకు ధన్యవాదాలు. నన్ను యశ్రాజ్ ఫిల్మ్స్కి సంబంధించి ఏదైతే యశ్రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్లోకి తీసుకున్న థ్యాంక్స్. అయాన్ ముఖర్జీ తీసిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా రావాలి, కానీ కుదరలేదు. ఇప్పుడు ఆయనతో సినిమా తీసి ఈవెంట్కి వచ్చా. 2 స్టార్స్ని పెట్టుకుని మూవీని ఈ స్థాయిలో తీయడం నిజంగా అద్భుతం. మూవీని అద్భుతంగా తీయడానికి ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. 25 సంవత్సరాల క్రితం కహోనా ప్యార్ హైలో హృతిక్ డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యాను. ఇండియాలో ఉన్న గొప్ప నటులు హృతిక్ రోషన్ ఒకరు. ఇండియాలో గొప్ప డ్యాన్సర్ ఎవరంటే హృతిక్ రోషన్. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం నా అదృష్టం. మనకంటే గొప్ప డ్యాన్సర్లు ఉన్నారు. ఇది ఎన్టీఆర్ చేస్తున్న హిందీ సినిమానే కాదు, హృతిక్ చేస్తున్న తెలుగు మూవీ కూడా. రామోజీరావు గారు తన బ్యానర్లో నన్ను పరిచయం చేశారు. మూవీ ఓపెనింగ్ కార్యక్రమానికి నా పక్కన నాన్నగారు అమ్మ తప్ప ఎవరూ లేరు. మొదటిసారి నన్ను కలిసి అభిమాని ముజీబ్. అప్పుడు మొదలైన నా జర్నీ 25 ఏళ్ళు సాగింది. ఇంతమంది నా అభిమానులు కావడం నా అదృష్టం. ప్రేమను పెంచుతూ వెళ్ళారే తప్ప తగ్గలేదు. నాన్న హరికృష్ణ, అమ్మ శాలినీలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అట్లాగే నన్ను ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా షూటింగ్స్తో నేను తీరిక లేకుండా ఉంటే ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటున్న నా భార్య ప్రణతితో పాటు మా అబ్బాయిలు అభయరామ్, భార్గవ్కి ప్రేమతో నా హగ్స్. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా నా బాధలు సంతోషాలు అన్నీ పంచుకున్నారు. జీవితాంతం మిమ్మల్ని ఆనందింపజేయడానికి శ్రమిస్తా. భవిష్యత్తులోనూ మనమందరం కలిసి ముందుకెళ్దాం. ఎవరెన్ని కామెంట్స్ చేసినా వార్ 2 బొమ్మ అదిరిపోయింది. సినిమాలో అద్భుతమైనటువంటి ఇది వార్ 2 సినిమాలో ట్విస్ట్లు ఉన్నాయి, దయచేసి బయట పెట్టకండి. ఇది హిందీ మూవీనే కాదు, తెలుగు సినిమా కూడా. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, త్వరలోనే అందరినీ కలుసుకుంటా అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో మేమంతా అన్నదమ్ములు, తెలుగు ప్రేక్షకులు ప్రేమను మర్చిపోలేను. వార్, క్రిష్, ధూమ్ 2 ఇలా నేను నటించిన ప్రతి సినిమాను ఆదరించారు. వార్ 2 కూడా మీకు మరింత వినోదాన్ని పంచుతుంది. మేము చాలా కష్టపడి చేసాం, చాలాసార్లు గాయపడ్డాం. నేను బాధతో విలవిల్లాడుతుంటే ఎన్టీఆర్ మాత్రం ఆ బాధను పంటి బిగువును పెట్టుకుని సీన్స్ చేశారు. నాకెంతో స్ఫూర్తి అనిపించింది. తారక్లో నన్ను నేను చూసుకున్న. ఇద్దరు జర్నీ 25 ఏళ్ళు పూర్తయింది. తారక్ గురించి ఒక మాట చెప్పాలంటే సింగిల్ టేక్ స్టార్. ఏదైనా షార్ట్ పెడితే 99.99% కాదు, 100% ఎలా నటించాలో తారక్ నుంచి నేర్చుకున్నా. నా తర్వాత సినిమాలో అవన్నీ పాటిస్తా. నటుడి కన్నా కూడా ఎన్టీఆర్లో గొప్ప చెఫ్ ఉన్నాడు. ఈసారి ఆయన చేతి బిర్యానీ తినాలి అంటూ హృతిక్ చెప్పుకొచ్చారు.